అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా న్యూస్లో వచ్చిన ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్తో వారి వాణిజ్య విలువ ఆధారంగా కింది దేశాలను కనిష్ట స్థాయి నుంచి అధిక స్థాయికి అమర్చండి. సో లీస్ట్ టు హైయెస్ట్కి మనం అమర్చాలన్నమాట. మన దేశంతో ట్రేడ్ వాల్యూ బట్టి ముందు సంవత్సరంలో, అంటే బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో రష్యా, యూఏఈ, చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్. సో మనం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా ఎవరితో ఎక్కువ ట్రేడ్ చేసామంటే చైనాతో చేసాం అనమాట. తర్వాత యునైటెడ్ స్టేట్స్తో, దాని తర్వాత యూఏఈ, నెక్స్ట్ రష్యా, తర్వాత సౌదీ అరేబియా. సో మనకి ఇక్కడ కనిష్ట స్థాయి నుంచి అధిక స్థాయికి అన్నాడు కాబట్టి సౌదీ అరేబియా ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ రష్యా, దెన్ యూఏఈ, తర్వాత వచ్చి యునైటెడ్ స్టేట్స్, ఫైనల్గా చైనా అనమాట. 2023-24లో భారతదేశంలో తక్కువ నుంచి అధిక వాణిజ్య విలువ వరకు సరైన ఆర్డర్ ఏంటంటే సౌదీ అరేబియా. దీంతో మనం $43.4 బిలియన్ ట్రేడ్ చేసాం అనమాట. తర్వాత రష్యా $65.7 బిలియన్, తర్వాత యూఏఈ $83.6 బిలియన్, తర్వాత యుఎస్ $118.3 బిలియన్, చైనాతో $118.4 బిలియన్. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థచే నియమించబడిన ఫ్రాన్స్కు చెందిన నోవా స్పేస్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2032 నాటికి భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి ఎంత? సో ఈ ఇన్స్టిట్యూట్ మన 2032కి ఎంత గ్రోత్ అవుద్ది మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అని సో ఎస్టిమేషన్ వేస్తారనమాట. ఆ ఎస్టిమేషన్ ఎంత అని అడుగుతున్నారు. 2020లో $85.4 బిలియన్ నుంచి 2032 నాటికి $20 బిలియన్ అవుతుందని చెప్పారా, లేకపోతే $88.4 బిలియన్ నుంచి $44 బిలియన్ అవుతుందని చెప్పారా, 13 నుంచి 60 చెప్పారా, లేకపోతే 63 నుంచి $30 బిలియన్ పెరుగుతుందని చెప్పారంటే ఆన్సర్ ఏంటంటే 2020లో $8.4 బిలియన్ ఉన్నది 2032 నాటికి $44 బిలియన్ అవుతుందని చెప్పేసి ఈ ఫ్రాన్స్కి చెందిన నోవా స్పేస్ ఇన్స్టిట్యూట్ నివేదిక చెప్పిందనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే 2020లో $8.4 బిలియన్ నుంచి $44 బిలియన్ 2032 చేరుకుంటుందన్నమాట. భారతదేశ అంతరిక్ష వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ 2020లో $8.4 బిలియన్ నుంచి 2032 నాటికి $44 బిలియన్కు 5 రెట్లు వృద్ధి చెందుతుందని నివేదిక హైలైట్ చేసిందనమాట. భారతదేశం గత 10 ఏళ్లలో అంతరిక్ష రంగానికి $13 బిలియన్ ఖర్చు చేసింది. సో దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా $60 బిలియన్ మేర మేలు జరిగింది. దీనితో పాటు 47 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. దూరదర్శి కార్యక్రమాల ద్వారా $24 బిలియన్ విలువైన పన్ను ఆదాయం సమకూరింది. అంతరిక్ష బడ్జెట్లో భారతదేశం ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. సో మన అంతరిక్షంకి ఎంత అమౌంట్ బడ్జెట్లో ప్రవేశపెడతామంటే 8వ స్థానంలో ఉన్నాం అనమాట మనం ఖర్చు పెట్టే దాంట్లో. నెక్స్ట్ ఈ రంగంలో విత్తనాల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సో మిగిలినవన్నీ కూడా ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పి మీనింగ్ అనమాట. ఇది కొంచెం తప్పు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైస్ గ్రౌజింగ్ అంటే ఏంటి? సో అధిక డిమాండ్ సమయంలో ధరలను గణనీయంగా తగ్గించే పద్ధతి. వస్తువులు లేదా సేవలకు ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు అధిక ధరలను వసూలు చేసే చర్య అనమాట. న్యాయబద్ధతను నిర్ధారించేందుకు ప్రభుత్వం ధరల నియంత్రణ నిర్ధారించడానికి సో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి తగ్గింపు ధరలకు అందించే పద్ధతి. సో ప్రైస్ గ్రౌజింగ్ అంటే ఏంటి? ఈ ప్రైస్ గ్రౌజింగ్ అనే న్యూస్ ఎందుకు వచ్చిందంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కమలా హ్యారిస్ అని ఏం చెప్పిందంటే తను ప్రెసిడెంట్గా అయితే ప్రైస్ గ్రౌజింగ్ని లేకుండా చేస్తా అని చెప్పింది అనమాట. ప్రైస్ గ్రౌజింగ్ అంటే ఏంటంటే అత్యవసర సమయంలో వస్తువుల డిమాండ్ బాగుంటుంది అనమాట. ఆ టైంలో వాటిని రేట్లు పెంచేసి సో ఆర్థిక లాభం గడించడం అనమాట. సో వస్తువులు లేదా సేవలు ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు అధిక ధరలకు వసూలు చేసే చర్యను ఏమంటారంటే ప్రైస్ గ్రౌజింగ్ అంటారు అనమాట. సో కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో, యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ ప్యానిక్ బయింగ్ అంటే భయపడి త్వరగా అన్నీ కొనుక్కోవాలనుకుంటారు అనమాట. సో 1 నెలకి 2 నెలలు సరిపోయే వస్తువులు ఒకేసారి కొనుక్కున్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ టైంలో ప్రైజెస్ పెంచి లాభాలు గడిస్తారు అనమాట. దాన్ని ప్రైస్ గ్రౌజింగ్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టార్ట్అప్ విలేజ్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. స్టార్ట్అప్ విలేజ్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ ఎస్విపి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సో ఎంఎస్ఎంఈ మినిస్ట్రీస్ దగ్గరచే అమలు చేయబడుతుంది. ఎస్విపి ఆర్థిక సహాయం మరియు
వ్యాపార నిర్వహణలో శిక్షణతో స్వయం ఉపాధి అవకాశాలను అందించడంపై దృష్టి సాగిస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ SVEPకి సాంకేతిక మద్దతు భాగస్వామి. సో ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఫస్ట్ థర్డ్ రాంగ్. బికాజ్ దీన్ని ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాదు, యాక్చువల్గా ఏంటంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అది కూడా అహ్మదాబాద్లో ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ దీని యొక్క సాంకేతిక మద్దతు భాగస్వామి అనమాట. అంటే ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నీ కూడా సలహాలు ఆ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ థర్డ్ రాంగ్. SVP గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది. దీని యొక్క సాంకేతిక మద్దతు భాగస్వామి అహ్మదాబాద్లోని ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇది భారతదేశంలోని పేద కుటుంబాలకు సామాజిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ పథకం. ఈ పథకంలో అనేక ఉప పథకాలు ఉన్నాయి. వాటిలో 3 పెన్షన్ పథకాలు, మిగిలినవి బ్రెడ్ విన్నర్ మరణిస్తే వాళ్ళకి సహాయం చేయడం, వృద్ధుల కోసం ఆహార భద్రత వంటివి ఈ స్కీమ్లో ఉన్నాయన్నమాట. దీన్ని 1995లో కేంద్ర ప్రాయోజిత పథకంగా అంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్గా ప్రవేశపెట్టారు. మరియు సామాజిక సహాయం కోసం కనీస జాతీయ ప్రమాణాలని నిర్ధారించడంపై దృష్టి సారిస్తుంది అనమాట. ఈ స్కీమ్ దేని గురించి, ఇదంతా దేని గురించి, ఈ డిస్క్రిప్షన్ అంతా అనేది మనం కనిపెట్టాలి. ఈ కింది వాటిలో ఏది పథకాన్ని వివరిస్తుంది? ప్రధానమంత్రి జన్ధన్ యోజన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం. సో నెక్స్ట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఆన్సర్ ఏంటంటే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం అనమాట. ఆ స్కీమ్ అది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం 1995లో పేద కుటుంబాలకు సామాజిక సహాయాన్ని అందించడానికి పెన్షన్లు మరియు ఇతర రకాల మద్దతు సహా ఉప పథకాలతో ప్రారంభించబడింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ ఇటీవల వార్తల్లో వ్యవహారాలకు సంబంధించి, సో దాని గురించి గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ దేని గురించి? వాతావరణ మార్పు ఉపశమన వ్యూహాల గురించా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాణిజ్యం మరియు సామర్థ్యం పెంపుదల దాని గురించా, లేకపోతే ప్రపంచ ఆరోగ్య మహమ్మారి సంసిద్ధత, తర్వాత అంతర్జాతీయ సంబంధాలలో సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాలు. సో గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ అనేది దేనికి రిలేటెడ్ అంటే అభివృద్ధి చెందుతున్న డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాణిజ్యం, వాటి యొక్క కెపాసిటీ బిల్డింగ్, వాటి గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాణిజ్యం, సామర్థ్య నిర్మాణం, సాంకేతిక భాగస్వామ్యం మరియు వాణిజ్య చర్చల శిక్షణపై దృష్టి పెడుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు? ఒకటోది, దీనిని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏప్రిల్ 2017లో ప్రారంభించింది. ఇది ఏటా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉపాధి మరియు నిరుద్యోగ సూచికలను అంచనా వేస్తుంది. సో ఈ నిరుద్యోగులను ఉపాధి ఎంతమంది ఉందని అది గ్రామీణులకి సపరేట్గా ప్లస్ పట్టణాలకి సపరేట్గా వేస్తుందని చెప్పారు. నెక్స్ట్ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం ద్వారా సర్వే నిర్వహించబడుతుంది. సూచికలలో వర్కర్ పాపులేషన్ రేషియో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ నిరుద్యోగిత రేటు ఉంటాయి. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. సో సెకండ్ కూడా కరెక్ట్. ఇది తప్పు అనమాట, ఎందుకంటే ఇది NSO ద్వారా ప్రచురించబడుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఈ ఇచ్చిన మినిస్ట్రీ తప్పు అనమాట, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ కాదనమాట. సో నెక్స్ట్ ఆన్సర్ చూసామంటే TLFSని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహిస్తుంది మరియు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.